హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8 చివరికి వచ్చేసరికి నాగ్ అండ్ కన్నడ కో బ్యాచ్ పై చేయి సాధిస్తున్నారు తెలుగోళ్ళు. హోస్ట్ నాగార్జున కూడా కన్నడ బ్యాచ్ తో చేతులు కలిపి మా బొచ్చు కూడా పీకలేవ్ అని బహిరంగంగానే బయాస్డ్ హోస్టింగ్ చేసి చీ అనిపించుకున్నారు. అయితే బిగ్ బాస్ టీం నాగార్జున కన్నడ బ్యాచ్ కి కొమ్ము కాస్తుంటే బయట ఆడియన్స్ మాత్రం తెలుగు వాళ్ళకే మా ఓటు అంటున్నారు. మొన్నటి వారంతో ఆట మొత్తం మారిపోయింది. ఇక టికెట్ టు ఫినాలేలో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. బిగ్ బాస్ సీజన్ 8 చివరి అంకానికి చేరుకోవడంతో క్లైమాక్స్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ సీజన్ లో చివరి టాస్క్ అయిన టికెట్ టు ఫినాలే రేస్ లో మొదలైపోయింది. దీనిలో భాగంగా పాత కంటెస్టెంట్లని హౌస్ లోకి పంపిస్తున్నారు. 12వ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపి వాళ్లతో నామినేషన్ చేయించి ఆట స్వరూపాన్నే మార్చేశారు బిగ్ బాస్. ఇక ఈ 13వ వారంలో పాత కంటెస్టెంట్ ని హౌస్ లోకి పంపి వాళ్ళతో టికెట్ టు ఫినాలే రేస్ ని ఆడిస్తున్నారు బిగ్ బాస్. దీనిలో భాగంగా హౌస్ లోని మొదటిగా ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అఖిల్ సార్థక్, దేత్తడి హారిక. టికెట్ టు ఫినాలే గెలిచి టాప్ 5 లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ ని ఈ సీజన్ 4 ఫైనలిస్టులుగా తేల్చబోతున్నారు. వీరితో పాటు మానస్, ప్రియాంక ఇలా చాలా మంది హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ టికెట్ టు ఫినాలే రేస్ కి సంబంధించి ఫస్ట్ టాస్క్ ఆడించడానికి హౌస్ లోకి వచ్చారు నిఖిల్, హారిక. రోహిణిని చూసి నువ్వు నిజంగానే శివంగి అంటూ ఆమె ఆటపై పొగడ్తలు కురిపించాడు అఖిల్. ఇక పృథ్వీని చూసి ఏంటి బ్రో నీ ఫోటో నా ఫోటో వేసి ట్రోల్ చేస్తున్నారు జనాలు అని అన్నారు. ఆ తర్వాత టికెట్ టు ఫినాలే రేస్ స్టార్ట్ అయింది. గౌతమ్, తేజ, రోహిణి, విష్ణుప్రియ ఈ నలుగురు పాల్గొన్నారు. ఆ టాస్క్ లో కూడా విజృంభించి ఆడింది రోహిణి. దాంతో టికెట్ టు ఫినాలే ఫస్ట్ కంటెండర్ అయ్యింది. నువ్వు ఆడలేవు, గెలవలేవు అని హేళన చేసిన వాళ్ళకి మరోసారి తన గెలుపుతో సమాధానం ఇచ్చింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి నామినేషన్లోకి వెళ్లకుండా టికెట్ టు ఫినాలే గెలిచి ఫినాలేలో అడుగుపెట్టిన కంటెస్టెంట్ లేనే లేదు. ఇప్పుడు రోహిణి ఆ ఫీట్కి చేరువలో ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్క గేమ్ గెలవకుండా కేవలం పృథ్వీతో ప్రేమ మైకంలో తేలిపోతున్న విష్ణుప్రియ ఈ టాస్క్లో కూడా ముందే చేతులెత్తేసింది. వాళ్ళ చెల్లి వచ్చి చెప్పినా, తండ్రి వచ్చి చెప్పినా, యాంకర్ రవి వచ్చి చెప్పినా కూడా తనకి పృథ్వీతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమే ముఖ్యం తప్ప గెలవడం ముఖ్యం కాదని తెగేసి చెప్పింది. జనం పిచ్చోళ్లై ఆమెకు ఓట్లేస్తూ 12 వారాలుగా ఆమెను సేవ్ చేస్తుంటే నా ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీ, గెలవటం కాదు అని కుండబద్దలు కొట్టింది. తన కోసం కాకుండా పృథ్వీ కోసమే ఆడుతానని చెప్పింది. అలాంటి కంటెస్టెంట్ని ఫినాలే వరకు తీసుకొచ్చిన ఘనత మన తెలుగు బిగ్ బాస్కి హోస్ట్ నాగార్జునకే దక్కింది. ఎంతైనా నాగార్జునికి ఎంతో ప్రియమైన కళామ తల్లి ముద్దుబిడ్డ కదా, ఆ మాత్రం సేవింగ్లు ఉంటాయి మరి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.